11వ తేదీన చేసిన ప్రసంగము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ చాలా విచారకరమైన సంఘటనల మధ్యలో మరణమయ్యేంతగా యేసు శ్రమనందుచు ఒక ఇంటిలోనికి తీయనైన వాతావరణాన్ని తెచ్చున్నాడు. తన తల్లితో జీవిస్తూ పెరిగిన ఇంటిని ఆయన మర్చిపోలేకపోయాడు. కానీ ఇప్పుడు అది ఒక అసాధారణమైన శ్రమకు మరియు విశ్వాస పరీక్షకు సమయం. అయితే యేసు మనస్సు నెమ్మదిగా ఉండి అన్నింటినీ సరిచేయనదిగా ఉన్నది. మానవ మనస్సును గూర్చి మిల్టన్ ఈ విధంగా చెప్పాడు: అది నరకమును పరలోకముగాను, పరలోకమును నరకముగాను చేయగలదు. యేసు మరణ బాధలో ఉన్నప్పటికీ పరలోకపు తండ్రితో ఉన్నాడు. ఒక ఇంటి యొక్క తీయదనమును మరియు సఖ్యతను నీవు పాడు చేయగలవు. ఇంటిలోని సభ్యులను చాలా దౌర్భాగ్యులుగా నీవు చేయగలవు, లేక నీవు వారిని చాలా సంతోషపరచగలవు. క్రూరులైన ప్రజల ద్వారా చుట్టుముట్టబడిన వాడై తాను బాధలో ఉంటూ యేసు తన తల్లి వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన తన తల్లిని ప్రేమించాడు. ఆయన ఎందుకు మరణిస్తున్నాడు? ఆయన ఆమె కొరకు ఎందుకు జీవించలేకపోయాడు? తన తల్లి కొరకు ఒక ఇంటిని కట్టించి ఆమె సౌఖ్యముగా ఉండునట్లు ఎందుకు చేయలేకపోయాడు? ఇతర దేశాల్లో మిషనరీ సేవకు పిలువబడిన కొందరు ఆ పిలుపునకు విధేయులగుటకు నిరాకరించారు. ఎందుకనగా వారు వారి తల్లులతో వారికి ఉన్న అనుబంధాన్ని బట్టి. అయితే కొంతమంది ఆ బంధాలను అధిగమించారు, ముందుకు వెళ్ళారు. ఈ మరణం ద్వారా మాత్రమే ఆయన తల్లి పరలోకంలో ఆయనతో ఉండగలదు. యేసుకు జన్మనిచ్చుట ద్వారా ఆమె రక్షింపబడదు గాని తన స్వంత కుమారునిలో విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడును. మానవాళి కొరకు మరియు తన సొంత తల్లి కొరకు యేసు చనిపోతున్నాడు. తన తల్లి వలె ఆయన తల్లులందరినీ ప్రేమించాడు. ఆయన మరణం నుండి తిరిగి లేచినప్పుడు భూమి మీద నడిచిన యేసు వలె పరిమితి గలవానిగా ఉండడు. తమ పిల్లల కొరకు ఒక దైవిక ప్రత్యక్షత గల చాలామంది తల్లులను దీవించుటకు ఆయన అనంతమైన శక్తిని కలిగి ఉంటాడు. దేవుని సత్యంలో జీవించువాడు మరణము ద్వారా నాశనము చేయబడనేరడను. ఈ వాస్తవాన్ని యేసు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కువ కాలము మరణము ద్వారా పట్టబడి ఉండడు. ఆయన తిరిగి లేస్తాడు. ఆయన యందు విశ్వాసముంచు వారికి పునరుత్థాన శక్తిని విడుదల చేస్తాడు. ఒక్కసారి పునరుత్థాన జీవితం ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు అతడు ఒక నిత్యమైన వానిగా ఉండును. సత్యమును నమ్మి జీవిత ప్రతి క్షణములో నివసించువాడు చంపబడడు. స్తెఫను రక్తము నుండి అతని కంటే బలవంతుడైన పౌలు లేచాడు. హింసించే ఖడ్గము క్రైస్తవుని మీదకి వచ్చినప్పుడు ఆత్మ ఖడ్గము బలమైన శక్తితో బయలువెడుతుంది. చాలా తరచుగా ఇంటిని గూర్చిన ప్రేమ, తల్లిదండ్రులను గూర్చిన ప్రేమ మనలను క్రిందకు లాగును. దేవుడు నీ కొరకు విశాలమైన సేవా పొలములను కలిగి ఉండగా ఇది నిన్ను ఒక చిన్న మూలకు నీ పనిని పరిమితం చేస్తుంది. నీ ఇంటిని నీవు స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇల్లు నిన్ను స్వాధీనపరచుకొనకూడదు. నీవు దేవుని కొరకు చేయబడ్డావు. నీ ఇల్లు ఎంత మేరకు నిన్ను క్రిందకు నెట్టుచున్నదో నీకు తెలియదు. నీ కుటుంబం కొరకు ప్రార్థించు. యేసు శిలువ మీద నుండి కూడా తన తల్లి పట్ల తన విధిని గూర్చి జ్ఞాపకం కలిగి ఉన్నాడు. అయితే ఆయన దేవుని చిత్తమును మొదటగా పెట్టి మరణిస్తూ ఉన్నాడు. నీ తండ్రిని నీ తల్లిని ప్రేమించు, కానీ దేవుణ్ణి మరెక్కువగా ప్రేమించు. దేవుని చిత్తమును ఆయన ఉద్దేశాలను నీవు ఎక్కువగా ప్రేమించుకొలది పరలోకంలోనున్న తండ్రి చిత్తమును నీవు ఎక్కువగా చేస్తూ ఉంటావు. నీ ఇంటికి నీవు ఎక్కువ దీవెనగా ఉంటావు. ఆయన మరణించే క్షణాల్లో కూడా తన తల్లి పట్ల తన విధిని గూర్చిన గ్రహింపును యేసు ఎన్నడూ పోగొట్టుకోలేదు. అయితే ఆయన నిరాశ కూడా చెందలేదు. తన మరణము ద్వారా మనుషులకు పాపం మీద గొప్ప విజయం లభించునని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని పట్ల తన విధిని మరియు తన ఇంటి పట్ల తన విధిని యేసు చేస్తూ ఉన్నాడు. ఆయన మరణములో తీయదనమున్నది. ఎందుకనగా మరణపు ముళ్ళు తీసివేయబడింది మరియు సమాధి ఓడించబడింది.